అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. పెద్దగా పరిచయం అవసరం లేని ఆల్రౌండర్ రవి. తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల వర్షాలు, పువ్వుల వర్షాలు కురుస్తూ ఉంటాయని చెప్పాలి. ఎప్పుడు జనరల్గా ఏంటంటే మనందరం ఏదో ఒక బిజీలో రొటీన్ లైఫ్లో ఉంటుంటాము. బట్ తను ఒక్కసారి మిమిక్రీ విన్నామంటే మాత్రం తను చేసేది కానీ తను ఒక్కసారి మిమిక్రీ చేసినా మనం అన్నీ మర్చిపోయి కాసేపు ఎంటర్టైన్ అయిపోతాము, నవ్వేసుకుంటాం అందరం. అదే దాంట్లో కాసేపు ఉండిపోతాం కూడా, బయటికి రాలేమంత తొందరగా. సో మనిషికి నవ్వు అన్ని విధాల మేలంటారు కదా, అందుకనే ఒకసారి రవిని పిలిచాం. రవి చేసే మిమిక్రీతో కాసేపు అందరం సరదాగా నవ్వేసుకుందాం. ఇది కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తప్పించి ఎవరిని కించపరచాలని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే లేదు. కేవలం కాసేపు నవ్వుల పువ్వులు పూయిద్దామని, అంతే. మాట్లాడదాం రవితోటి. నమస్తే రవి. నమస్తే అక్క. నేను చెప్పింది కరెక్టే కదా, రవి ఎక్కడుంటే అక్కడ నవ్వులు వస్తాయి 100%. కాసేపు అయినా సరే. రైట్. ఎందుకంటే మనిషి ఇప్పుడున్న రొటీన్ లైఫ్ లో కాసేపు నవ్వుకోవాలన్నా సరదాగా గడపాలన్నా కూడా కుదిరే పరిస్థితులు లేవు. ఎవరు వర్క్ హడావుడిలో వాళ్ళు ఉంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి చూడగానే సడన్ గా నవ్వు వస్తుంది. ఆ నవ్వుతో అన్ని మర్చిపోతాం కాసేపు. సో నువ్వు అందులో నీకు దేవుడు వరం ఇచ్చాడు. అందరినీ కాసేపు ఎంటర్టైన్ చేయగలిగే వరం, అందరినీ కాసేపు అన్ని మైమరిచిపోయి నవ్వే వరం. ఏజ్ తో సంబంధం లేకుండా నవ్వుతారు నువ్వు చేసే మిమిక్రీ తోటి. అది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే, నేను ఇందాక అన్నట్టు. ఏం చేస్తున్నావు తమ్ముడు? కొత్తగా ఏం వెరైటీస్ చేసావు? కొంచెం ఒకసారి మా ప్రేక్షకుల కోసం, మా కోసం, అందరి కోసం ఒక్కసారి. ఏం లేదు, బేసిక్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఒక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. అండ్ తర్వాత చాలామంది ఈ న్యూ ఇయర్లో ఈ కొత్త సంవత్సరం ఒక హామీలు ఇస్తూ వాళ్ళ స్టైల్లో ఒక పద్యాలు చెప్తే ఎలా ఉంటుంది అనేది పొలిటీషియన్స్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఓకే, దాంతో పాటు ఇంకోటి కావాలి. ఈ ఎవరైతే ఏమంటారు కొంచెం డివోషనల్ ఉంటారు కదా, వాళ్ళ ఎన్ని కలిపి మిక్స్ చేసి ఒకటి చేయి. ఓన్లీ డివోషనల్. ఫస్ట్ డివోషనల్ గా స్టార్ట్ చేద్దాం. సరే, డివోషనల్ తో స్టార్ట్ చేద్దాం. ఇది సరదాగా ఏంటంటే కనుక మన ఆధ్యాత్మిక వ్యక్తులు వాళ్ళ ప్రవచనాల ద్వారా మన జీవితంలో ఎన్నో వినడం వల్ల ఎన్నో మార్పులు వస్తుంటాయి. వారందరూ కూడా వచ్చి మనకి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ. అండ్ ఈ రోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పుట్టినరోజు ప్రాముఖ్యత. మనిషి పుట్టడానికి, పుట్టిన తర్వాత పుట్టినరోజు ఎలా జరుపుకోవాలని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇందులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, అలాగే చిరంజీవి స్వామి గారు, మీరు ముగ్గురు కూడా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది. ముందుగా చాగంటి గారు చెప్పారు పుట్టినరోజు యొక్క విశిష్టత గురించి. ఏమండి, నేను పుట్టినరోజు జరుపుకోను అనకూడదు. ఎందుకంటే పుట్టినరోజు తప్పకుండా ప్రతి మనిషి, తన జన్మించిన ప్రతి మనిషి కూడా కారణ జన్ముడు. అందుకే ప్రతి మనిషి పుట్టినరోజు జరుపుకోవాలి. నేనేమంటానంటే పుట్టినరోజు జరుపుకోవడానికి విధి మనకి చక్కటి శాస్త్రం నిర్వహించింది. అదేంటంటే ఉదయాన్నే లెంగానే అభ్యంజన స్నానం చెయ్యాలంటే ఒంటె నిండా నూనె అలదుకొని అభ్యంజన స్నానం చేస్తే అలక్ష్మి ఏమండి పోతుంది. తదుపరి ఏమండి ఒంటె నుండి నూనె రాసుకున్న తర్వాత జన్మనిచ్చిన వంటి తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని ఏమండి ఇష్టదైవం కులదైవానికి ఏమని నమస్కారం చేసుకోవాలి. తదుపరి ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా 10 మందికి అన్నం లేని వారికి అన్నం పెట్టడం వల్ల నిజమైన వంటి పుట్టినరోజుకి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. చాలామంది గురువుగారు నేను పుట్టినరోజు ఎలా జరుపుకోవాలని వచ్చి చాలామంది ఈరోజు నా దగ్గర సలహాలు తీసుకున్నారు, ఏమంటే అడుగుతూ ఉంటారు. అందుకే ఈ సందర్భంలో ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా పుట్టినరోజు విశిష్టత తెలుసుకోవాలనే ఉద్దేశంతో పుట్టినరోజు జరుపుకునే విధానం చెప్పాను. అందుకే ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఏమని చేస్తామండి, ఏమంటే అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేసుకుంటాం. నేను ఏమంటానంటే చాగంటి గారి సూపర్ అసలు. దీని గురించి గరికపాటి గారు చెప్పిన తర్వాత గరికపాటి గారు దీని గురించి చాలా ఆయన చలవత్తుగా హాస్యాన్ని జోడిస్తూ చెప్తుంటారు. ఆయన మాట్లాడే విధానం. ఏమండి అందరికీ నమస్కారం, మీ గరికపాటి. ఏమండి ఈ రోజు ముఖ్యంగా యువత ఏమండి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయరు బ్రో అంట, కొత్త పదాలు. ఏమండి ఎలా అంటున్నాడు ఒక్కొక్కడు.
ఈ మధ్య చూస్తున్నావా అమ్మ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వాడు పుట్టినరోజు జరుపుకునే విధానం వాడికి తెలియదు, తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. అర్ధరాత్రి పూట కేకు మేకు రోడ్డు మీదకి వెళ్ళి కట్ చేస్తాడు వాడు. కేకు మేకు. ఏమంటారు, రోజు చూస్తూ ఉంటాం రకరకాల స్ప్రేలు, వీడు తినడు వాడు తినడు, మొహమంతా మొహానికి రాసుకుంటున్నారు కేకులు. ఏమండి ఈరోజు యువత చూస్తున్నావా అమ్మ, తల్లిదండ్రులకు నమస్కారం లేదు, గుడికి వెళ్ళడం లేదు, సాంప్రదాయం లేదు, ఏదనంటే ఫ్యాషన్ అని చెప్పి పనికిమాల రీల్స్ చేస్తూ ఉన్నారు. ఏమండి ఈరోజు గరికబాటి విమర్శ కాదమ్మా, పుట్టినరోజున చక్కటి సాంప్రదాయంతో ఈరోజు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు నమస్కరించుకోవాలి, భగవంతుని పూజించాలి. అందుకే ఈరోజు గరికబాటి ఏదోనా ముక్కుసూటిగా చెప్తున్నాడు, తల్లిదండ్రులని గౌరవించండి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలి పుట్టినరోజున. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, నేను ఒకటే ముక్కుసూటిగా చెప్తాను, జై శ్రీమన్నారాయణ. మనిషి నచ్చినా నచ్చకపోయినా ఉన్నట్టుగా చెప్తాను మీ గరికబాటి. ఇట్లా గరికబాటి గారక్క. అది చిరంజీవి స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి. ఈరోజు ప్రతి మనిషి కారణజన్ముడనే సంగతి ఎవ్వరికి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ధర్మమైన మన భగవద్గీత అయినా తాను పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. అయిపోయి జై శ్రీమన్నారాయణ. ఈ రకంగా చిరంజీవి స్వామి గారు మొన్న ఈ మధ్యన చిరంజీవి స్వామి గారి ముందే చేసినట్టుంది. అవునక్క, అవును. ఏమన్నారు? చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్క. నవ్వుకున్నారు ఆయన? ఒక రకమైన టెన్షన్ వచ్చింది. ఏంటంటే మరి ఆయన ముందు ఆయన చేయటం అంటే ఏంటి? పైగా ఏంటంటే డివోషనల్ కదా, ఎక్కడ కూడా మనం చెప్తున్నటువంటి పదాల్లో అసభ్య పదజాలాలు రాకూడదు. రెండోది ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు తప్పులు రాకూడదు. మనకి ఖచ్చితంగా ఆ మంత్రాలు వేదాలు ఆయన చెప్తున్న మాటలు కరెక్ట్ గా తెలిస్తేనే చేయాలి. వెరీ టఫ్ అనిపించింది అక్క. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది ఒక గొప్ప, ఈ ఇయర్ ఎండింగ్ లో అది చేసుకున్నాం అంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అనుకోవచ్చు అక్క. ఇలాగా డివోషనల్ పర్సన్స్ ఈ రకంగా చెప్తూ ఉంటారు అక్క. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, నూతన సంవత్సరం సందర్భంగా మనకి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటంటే కనుక మన నరేంద్ర మోడీ గారు పెట్టి, ఎవరైతే కనుక ఈ న్యూ ఇయర్ సందర్భంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్కొక్కరు కూడా చిట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్పాలి. చెప్తూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విశేష చెప్పాలి. ఎవరైతే కనుక పర్ఫెక్ట్గా చెప్తారో ఆ రాష్ట్రానికి, ఆ నాయకుడికి, ఆ పార్టీకి ఇంత సమ్ ఆఫ్ ఫండ్ ఇస్తానని చెప్పని ఆయన మాట ఇచ్చారు. సో ఇది సరదా నవ్వుకోవడానికి. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో ఆ పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చేసి చూపిస్తాను, జస్ట్ ఫర్ ఫన్ నవ్వుకోవడానికి. ముందుగా నరేంద్ర మోడీ గారు. మిత్రం సింగ్ మే బాయర్ బహనో ఆల్ ఏపీ తెలంగాణ పొలిటీషియన్స్ and respected chief ministers, I really appreciate to your achievements and thank you. Let's start the poems అని చెప్పగానే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వచ్చి ఫస్ట్ ఈ పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుంది. అన్నలకు, తమ్ముళ్లకు, అకమలకు, చెల్లెమ్మలకు, ఆవలకు, తాతలకు, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కాంపిటీషన్కి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన విధంగా, అన్నలు, తమ్ముళ్ళు, ఛాలెంజ్. అన్న వచ్చాడు, అన్న పద్యాన్ని చెప్తాడు, ఇంకెవరు చెప్పలేని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా అని ఇలా మాట్లాడుతూ ఆయన పద్యం చెప్తారు. ఎలా ఉంటుంది, ఆయన చాపదులు షాపలుగుతారు. సరదాగా ఆయన ఇలా చేస్తూ ఆ గమనం, షిట్టి శిలకమ్మ అమ్మ కొట్టిందా, షిట్టి శిలకమ్మ అమ్మ కొట్టిందనాడో తలుచుకున్నాను ఈరోజు. అదే షిట్టి శిలకమ్మను అమ్మ కొట్టినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు, రేవంత్ గారు ఓదార్పు యాత్రకి ఎందుకు రాలేదు తలుచుకున్నా. ఆ పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టి గుడుకు మింగేస్తే, ఆ పండు నేను మింగేశానని చెప్పని అధికారంలో లేని నా మీద సిబిఐ కేసులు పెట్టారు ఇదే పెద్ద మనుషులు. ఆ పండుకు నాకు సంబంధం లేదు, ఆ చిలకమ్మని ఎప్పుడు చూడలేదు. అవసరమైతే మోడీ గారి ఆధ్వర్యంలో ముందే చెప్తా ఉన్నాను, అవసరమైతే ఆ చిలకమ్మకి అమ్మ ఒడిస్తానని చెప్తా ఉన్నాను ఈరోజు. ఆ చిలకమ్మకి చిట్టిగా స్కూల్ బ్యాగ్ ఇస్తాము, పండ్లు ఇస్తాము. అవసరమైతే చిలకమ్మకి ఏమి కావాలో అన్ని పథకాలు ఉచితంగా ఇస్తామని చెప్పని ఛాలెంజ్. ఇంకెవరు ఈ పద్యాన్ని చెప్పలేరు, ఆ మోడీ గారు. ఆ ఏ ఫండ్ ఏదో మా పార్టీకే, మహారాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుంటూ, సో ఇలా చెప్తూ అందరు కూడా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026లో
ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఉంటారన్నా అవా ఉంటానవా అని ఈ రకంగా చెప్పగానే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్ తీసుకుని ఆయన సమయం వచ్చింది ఆయన మాట్లాడుతూ నేను ముందే చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముళ్ళు, ఏ రోజు మోడీ గారు మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వయసులో చిన్నవాడండి. ఆ మామూలుగా నేనే చెప్పాను ముందుగా ఇమ్మని. నేను కూడా చెప్తున్నాను, చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, అసలు ఈ పద్యాన్ని రాసిందే నేను. 1998లో ఈ పద్యాన్ని రాయడం నేనే జరిగింది. తోటకెళ్ళింది, పండు తెచ్చింది. నేను ఒకటి అడుగుతున్నాను తమ్ముళ్ళు, ఆ పండు ఎక్కడిది? సింగపూర్ నుంచి తీసుకొచ్చి హైటెక్ సిటీలో మొదటిగా పెట్టింది నేనే. అదే హైటెక్ సిటీ నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టింది నేనే. నేను అడిగానండి, ఎప్పుడైనా చెప్పుకున్నానండి. ఆ చిలకమ్మకి ఏదో ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చిలకమ్మకి తల్లికి వందనం కింద నేను ప్రతిరోజు చాలా ఇస్తానని చెప్తున్నాను. నేను ఇంతకంటే కూడా చెప్తున్నాను, ఆ ఫండ్ మాకే రావాలి. ఆ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అందరికి ముఖ్యంగా 2026లో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు. ఏ సంవత్సరం ఇలాంటి చిలకలు మేము చాలా తీసుకొస్తాం, ఇలాంటి పండ్లు మేము చాలా కొంటాం, ఆ రకంగా ముందుకు పోతామని సెలవు తీసుకుంటున్నాను. మోడీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా ముందు పోవాలి అనగానే వెంటనే బాలకృష్ణ గారు వచ్చి ఆయన స్టైల్లో సినిమాలో చాలా వండర్ఫుల్ గా చెప్తారక్క. బట్ ఆయన సరదాగా వేదికపై సినిమాలో అయితే, రేయ్ నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకుంటున్నావా బే, షౌటర్ని కాల్చి పడేస్తా కొడుక, ఇంత పవర్ఫుల్ గా మాట్లాడే బాలయ్య గారు ఈ స్టేజ్ పైన సరదాగా ఆయన కూడా వచ్చి పద్యం చెప్తే సర్వే జన సుఖినో భవంతు. మరి ముఖ్యంగా నా తెలుగు తమ్ముళ్లకు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా చెట్టి చిలకమ్మ, ఈ చెట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్పిందా నాన్నగారు ఎప్పుడు? అప్పట్లో అదొక చరిత్ర. తోటకెళ్ళి పండు తీసుకొచ్చి ఆ గుట్లో పెట్టి గుడుక్కు మింగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా ఈ పద్యం చెప్పే ముందు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఇలాంటి పద్యాలు మరి జరగాలని, ఇలాంటి మీకు ఎన్నో ముందుకు వెళ్ళాలని సెలవు తీసుకుంటూ చాలా ఉన్నాయి, కప్పులుగా దాచాం. ఇలాంటి పద్యాలు సినిమాలు ఎన్నో చెప్పి అలసిపోయాం. ఈ పద్యాలు 100% మేమే గెలుస్తాము, ఖచ్చితంగా మాకే రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు ఇవ్వాలని గవర్నీలు మోడీ గారికి తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై బాలయ్య ఈ రకంగా. సో మన బాలయ్య గారు ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అవర్ డిప్యూటీ సీఎం, ఆయన కూడా వచ్చి సో ఈ పద్యం చెప్తారు. ముఖ్యంగా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు పద్యాలు చెప్పాలంటే ఎందుకు మోమాటం. నాకు నేను ఇంటర్మీడియట్ బైపీసీ ఐపీఎస్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఈ పద్యం చదివాను నేను గదిలో. ఇది ఎలా ఉంటుందంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొట్టింది తోట తీస్తాను, ప్రశ్నిస్తాను, చిలకమ్మకి అండగా తోడుగా ఎల్లప్పుడు మేము ఉంటామని, అవసరమైతే చిలకమ్మ కోసం మేము నిలబడతామని నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఈరోజు నాకు ఎందుకు మోమాటం ఈ పద్యాలు చెప్పాలంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు రాష్ట్రం కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పోరాటానికి, ముఖ్యంగా ఈ పద్యం కాంపిటీషన్ పెట్టిన అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఎక్కువ మాట్లాడంటే మోమాటం కాబట్టి సెలవు తీసుకుంటూ జై హింద్ ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైల్లో చెప్తుంటారు అక్క. అండ్ కొంచెం సరదాగా అందరు నవ్వుకోవడం కోసం ఇదే కాంపిటీషన్ లో మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు కూడా ఆయన 2 రాష్ట్రాలకు వస్తారు కదా, ఆయన కూడా వచ్చి ఈ పద్యాలను పార్టిసిపేషన్ చేస్తే కాంపిటీషన్ లో. చూశారా ఎంతమంది వచ్చారు, ప్రపంచ దేశాలు తిరిగేశాను. ఫస్ట్ నాకు మైక్ ఇవ్వాలి కదా, అయినా సరే పర్వాలేదు, పిల్లలు తమ్ముళ్ళు కదా, నా దగ్గర వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలకి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, అసలుకి పద్యాన్ని రాసిందే నేను, కావాలంటే జ్యోతిని అడుగు,
జ్యోతి అవునా కాదా? ఆ రోజు యుద్ధాలు ఆపేటప్పుడు ఫస్ట్గా నేను రాశాను, కానీ చంద్రబాబు గారు ఏమంటున్నారు, నేను రాశానని చెప్తున్నాడు. కానీ ప్రజలకు తెలుసు కదా ఎవరు రాశారు ఈ పద్యాన్ని అనేది. తోటకెళ్ళి పండు తీసుకొచ్చింది. నేను చెప్పానా వెళ్ళొద్దని చెప్పాను ఆ రోజు చిలకమ్మకి. కావాలంటే అడగండి, నిరుపమ అక్కగారు ఉన్నారు ఆ రోజు. నేను నిరుపమ గారి సమక్షంలోనే చెప్పాను చిలకమ్మకి. ఇలాంటివి కాదు, నేను ఒకటే ఈ పద్యాలు చెప్పలేను కానీ ఒక పాట పాడేసి వెళ్ళిపోతాను. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, మళ్ళీ ఎలక్షన్లో నేను నిలబడతాను, మీరందరూ నాకు ఓటేయండి. తెలుసు కదా ఈసారి నాకౌటే. రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి ఉంటాను. పద్యాలు గిజ్జాలు మనకు రావు. మోడీ గారు ఫండ్ ఇస్తా అన్నారు. అవసరమైతే దేశానికి 1,00,000 కోట్ల అప్పు నేనే తీరుస్తాను, నాకు వద్దు ఫండ్. ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. ఈ రకంగా కే పాల్ గారు సరదాగా ఆయన వచ్చి మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు అక్కడ ఇంకా షర్మిలా గారు వీళ్ళు ఎవరు లేరా? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా షర్మిలా గారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమన్నారండి ఈరోజు? చెట్టి చిలకమ్మ పద్యం చెప్పమన్నారు. ఈరోజు చెట్టి చిలకమ్మ పద్యం చెప్పే ముందు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటో తెలిసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ అంటే ఏంటో తెలిసేయండి. కొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నామని. ఈరోజు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది. ఎక్కడిది ఆ చిలకమ్మ? తెలంగాణదా ఆంధ్రాదా అడుగుతున్నాను ఈరోజు. తెలంగాణదైతే తెలంగాణ ఆడబిడ్డని, ఆంధ్రాదైతే ఆంధ్ర ఆడబిడ్డనని చెప్తా ఉన్నాను ఈరోజు. చిలకమ్మకి తోడుగా మేము ఉంటాము. అవసరమైతే ఆ చిలకమ్మకి వెనకాల నేనుండి పోరాటం చేస్తానని ఈ పద్యాలు చెప్పడానికి నేను రాలేదు, 2 రాష్ట్రాలని కాపాడడానికి వచ్చానని సెలవు తీసుకుంటూ మీ రాజన్న బిడ్డని, మీ తెలంగాణ ఆడబడుచుని. ఈ రకంగా వైఎస్ షర్మిలా గారు ఈ రకంగా తీసుకొచ్చాక, అండ్ అలాగే మన కేసీఆర్ గారు ఏందా లొల్లి ఎవడెళ్ళమన్నాడు, సిట్టి సిలకమ్మ అమ్మ కొట్టింది, భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందా, మేము బొమ్మన్నామా దాన్ని, పోతే పోయింది, పండు తెచ్చింది, ఏడబెట్టాలా, తెలంగాణలో పెట్టాలి, అది తీసుకెళ్ళి ఆంధ్రాలో పెడతాది, మేము అధికారంలో ఉన్నామా, మాకు చిలకమ్మకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి మాటలు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, ఏ తోటకెళ్ళి పండు తెచ్చింది. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. తమ్ముడు పద్ధతి కాదు ఇది, కూర్చోయా రాహుల్ నువ్వేనా, ఇలా అయితే అవుతుంది బంగారు తల, నీ కిరికిరి నాకు అర్థమైంది. కేసీఆర్ పద్యాన్ని చెప్పాడు, నేను రాసిందే మీరు చదవాలి, నేను చెప్పిందే మీరు మాట్లాడాలి. ఏందా మోడీ గారు ఫండ్ ఇస్తే తీసుకుంటారు, అయినా కూడా రాబోయే రోజులు అధికారంలో వస్తాం, మా ఫండ్ మాకు ఉందిరాబాయ్, ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రకంగా సో మన కేసీఆర్ గారు ఇలా ఒక కాన్సెప్ట్ వేరియేషన్ తీసుకొని సరదాగా నవ్వించుకుంటూ అలా ఒక పద్యాన్ని తీసుకొని చేయొచ్చు అక్క. అట్లాగా ఇప్పుడు ఇంకా లేరా మరి తెలంగాణలో? చాలా మంది ఉన్నారు కదా, ఇంకొక 5-6 మంది తెలంగాణ. చాలా మంది. వి హనుమంతరావు గారు అరే బాబు ఈరోజు చూస్తా ఉన్నాం రా బాబు, చాలా మంది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోటకెళ్ళింది, పండు తెచ్చింది. అరే బాబు మాకేం తెలీదురా బాబు, అవసరమైతే ఆ చిలకమ్మకి తోడుగా మేముంటాము. ఈరోజు గుట్లో పెట్టి ఆ పండేదో గుడుక్కు మింగేస్తారు అంటున్నారు. అరే బాబు నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చాం రా బాబు, మాకేమీ తెలియదు, ఆ పండు గురించి తెలీదు. అవసరమైతే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాయి, ఆ చిలకమ్మ పరిష్కారం ఏంటో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం, ఇంతకంటే ఏం తెలీదు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. మన కేల్కతాం దుకాన్ బంద్ చల్ బ్రాబాయ్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడా. ఈ రకంగా వి హనుమంతరావు గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడితే ఇట్లాగా కొంతమంది అది రాధక్క కామెంట్లో గట్టిగా వేసుకుంటారా ట్రై చేశారు, కానీ అసలు అటు మల్లన్న గారు వాయిస్ వస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారి వాయిస్ అడుగుతారు మామూలుగా. అంటే అన్ని చేసావు కదమ్మా, ఇది ఎందుకు రాలేదని కింద అడుగుతారు. వాళ్ళకన్నా చెప్పు ఎందుకు చేయలేకపోతున్నా. సో రేవంత్ రెడ్డి గారిది డిక్షన్ పట్టుకున్నాను అనుభయ, అదేంటంటే కనుక చేస్తే పర్ఫెక్షన్గా చేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రాక్టీస్లో ఉన్నాను. పర్టికులర్గా అందుకోసం అని చెప్పినా కానీ, బట్ డెఫినెట్లీ
సో అందరికీ మనం ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తప్పకుండా అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారి యొక్క వాయిస్ పర్ఫెక్షన్గా చేస్తానని మాటిస్తున్నాను. ఓకే. అలా కొంచెం టైం పడుతుందా ఏదన్నా నేర్చుకొని అవునక్క, చెయ్యాలి perfect గా. అంటే? అంటే ఓకే. ఈ సెలబ్రిటీస్ని మనం ఎలా పడితే అలా చేసే పెద్దగా పట్టించుకోరు. కొంచెం మ్యాచ్ అవ్వలేదు, ట్రై చేయలేదు అంటారు. కానీ రాజకీయ నాయకులు ప్రముఖుల యొక్క వాయిస్ చేసేటప్పుడు అయ్యో బాబు కాల్స్ కూడా చేసి తిడతారు అక్క బాబు, మామూలుగా తిట్టరు. ఆ నెంబర్ అందరూ తెలుసు కదా, అరే బాబు నీకు వస్తే చేయి లేకపోతే లేదు, ఎందుకురా మా నాయకుడిని క్లించబరుస్తావు, మా నాయకుడు వాయిస్ అట్లా చేస్తావు. అరే ఇంకోళ్ళు ఎలా ఉంటారంటే అరే ఆయన వాయిస్ అయితే అంత బాగా అంత చేస్తావు, బాగా చేసావు. మా నాయకుడిది చేయలేదు అంటే నువ్వు కావాలని మా నాయకుడిని క్లించబరిచావు నువ్వు. ఇలాంటివి ఉంటాయి అక్క, అసలు డిఫరెంట్ గా మాట్లాడతారు. ఒకసారి లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో అనుకుంటా అక్క, రేవంత్ రెడ్డి గారు వాయిస్ చేస్తే నిజంగా నాకు వచ్చిన కామెంట్లు, నాకు వచ్చిన కాల్స్ మామూలుగా కాదు. అంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంత మందిది గొక్క తెప్పుకుని అంత బాగా చేసావు, మా రేవంత్ అన్నది ఎందుకు సెట్గా చేయాల. అప్పటి నుంచి నాకు కరెక్ట్ గా వస్తేనే చేస్తా. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు మరి రేవంత్ రెడ్డి అంటే గారు. ఎందుకో కొంచెం అది ట్రై చేస్తున్నాను అక్క నిజంగా Okay, పర్ఫెక్ట్ గా చేయడం okay. కోసం అని చెప్పేసి. ఇప్పుడు మూవీ ఆర్టిస్టులు అందరూ వచ్చేసి మెయిన్ వాళ్ళు ఆ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. యా డన్ అక్క. ముందుగా అటు కమెడియన్స్ అండ్ ఇటు పొలిటీషియన్స్ ఆల్మోస్ట్ చేస్తాం కాబట్టి కామెడియన్స్ అండ్ హీరోస్ అందరు కూడా వచ్చి సలహా చేస్తారు. సో మరి అందరం కూడా మరి కొద్ది రోజుల్లో న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. సో కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి చాలామంది మన కామెడియన్స్, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది కామెడియన్స్, హీరోస్, ప్రముఖులందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తాను మన సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం. ముందుగా పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి, నిజంగా ఈరోజు చూస్తున్నావు భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఏమిచ్చే తీర్చగల మీ రుణం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సినిమాలు తీసి ఈ కొత్త సంవత్సరంలో కూడా మీ అందరూ అలరిస్తారని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా సుమన్ టీవీ అభిమానులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా మీరు అందరూ బాగుండాలని కోరుకోడు. అందరూ బాగుండాలా. వాస్తవానికి ఈరోజు ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రజల పక్షంగా మీ అందరినీ ఎల్లప్పుడూ మీరందరూ బాగుండాలని, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా హ్యాపీ మ్యాచ్ హౌస్ ప్రజెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నాన్నగారు చెప్పినట్టుగా సర్వేజన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పట్ల ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఉండాలని మనసా వాచా కర్మ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ, అది అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ. అమ్మా టెన్షన్ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కమాన్ రిలాక్స్, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మండే సిగ్గేస్తుండాలి. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం కూడా డర్లింగ్స్ మీరందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ఏరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని తెలుసుగా. ఏమండి ఈ మనుషులందరూ కూడా ముఖ్యంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మోనార్క్నే, అలాగే మీరు కూడా మోనార్క్లుగా ఉండి ఈ సంవత్సరం మీరు అనుకున్న ఆశయాలు మనస్ఫూర్తిగా సాధించాలని విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎవరెవరో వస్తున్నారు, ఎన్నెండో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కూడా విష్ యూ హ్యాపీ. ఇవప్ప అందరు బాగున్నారా? ఈ బండా బడవా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అబ్బి అన్నా. బచ్చకే అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. ఈ సంవత్సరం అంతా అందరూ జడ్జినక జనాలన్నా. ఎవరే నువ్వు గ్రంథరవాసి కప్పలాగున్నావో అబ్బా, అక్క, అన్న, మగజాతి ఆన్ముత్యాలందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలన్నా. అందరూ బాగుండాలి, అందరూ కూడా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలన్నా. అబ్బా ఆహా అట్ట ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే రై. ఈ సంవత్సరమైన కొడుక తాగడికి దూరంగా ఉండండి రా. కొత్త సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, అందరూ కూడా మందు మానేసి అందరూ కూడా హ్యాపీగా సంవత్సరాన్ని ఎంజాయ్ చేయండి. విష్ యూ మీ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ రా. అందరూ బాగుండాలి.
వస్తే అమ్మంతా సెటప్ పేజ్లెస్ ఏటైందని చూస్తాను. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగెత్తి కొడుతున్నా పద్యాలు పెట్టం కదా. అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా. అందరూ పడు ఏమిటి నేను ముందే చెప్పా బాగు ప్రతి సంవత్సరం ఒకలాగా ఉంటుంది. కొత్తగా ఈ సంవత్సరాలు ఈ గోల్స్ పెట్టుకో, అంబిషన్ పెట్టుకో. ముఖ్యంగా మీ అందరూ కూడా రజా బగర్ రజా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ రజా. బాగుండాలండి, నువ్వు బాడాలి, నేను బాడాలి. బావా ఇదిగో బావా, ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు బావోయ్. ఈ సంవత్సరం లైఫ్ అంతా చింతకు బావా. అందరూ కూడా బాగుండి మనం కూడా బాగా ఎంజాయ్ చేయాలి బావ. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. అందరు కూడా సక్కయ్యారా? నేనండి ఉప్పల్ పాలండి. ఈ సంవత్సరం అందరు బాగుండాలి. సెల్ఫీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు కూడా సంతోషం ఎగిరి తొంత ఎవడు ఉప్పల్ బాలంట వాడు అమ్మా. అందరు బాగుండాలన్నా, బాగున్నారా? అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్నా. అందరు బాగుండాలి, మీరు ముందుకెళ్ళాలన్నా. ఎద్దు అన్నా లెక్క ఉన్నా. అందరూ వాట్సాప్ మా రావుడే వాయిస్. అండ్ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఇయర్ అయితే పక్కా హిట్ కొడతాను. అండ్ ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ లవ్ యూ డార్లింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క తమ్ముళ్లకు, ముఖ్యంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి బ్రదర్. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈ రోజు మహేష్ బాబు అభిమానులకు, సూపర్ స్టార్ అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జానకి కేక్ అందుకో జానకి. నా యాది న్యూ ఇయర్ కట్ చేద్దాం జానకి. కత్తి కూడా తీసుకురావే రే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రా. అందరు కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు కొంచెం అది తెలుగు బస్, అది తెలుగులో ఏమంటారు జీవిత, అది నూతన సంవత్సరం, అది కూడా అది రాదు నాకు. అందరు హ్యాపీ న్యూ ఇయర్, అందరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మాకు అది కొంచెం చెప్తాను. అందరు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళ. కమ్ముకుంటున్న కారు చీకట్లను మింగేసని విర్రవెగుతున్నారా భైరవా. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మగాళ్ళగా బతకరా భైరవ. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. ఈ సంవత్సరమైనా నీ గుండు మీద ఎంట్రుకు రావాలని ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో ఒక మనిషి ఉన్నాడు, అతను ఎన్నో ఆశయాలు సాధించాలనుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హ్యాపీనెస్ లేదు. ఎందుకు? న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఎవరికి చెప్పట్లేదు. అందుకే నిరుపమ గారి సమక్షంలో, సుమన్ టీవీ సమక్షంలో అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీరు ఆశయాలు సాధించాలి, ముందుకెళ్ళాలి. ఒరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నా రాఘవ. వచ్చేటప్పుడు ఒక కేక్ తీసుకొని నాకైతే అబ్బా ఏమండి నూతన సంవత్సర శుభాకాంక్ష. ఏమండి సావిత్రి గారు, ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. నా కరివేపాకు ప్రతి సంవత్సరం అదే జరుగుతుందండి. మగవాళ్ళందరూ కూడా మా మగజాత అనుమత్యాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలండి. ఇలాగా చేసుకుంటే చాలా వీళ్ళతో పాటు ఒక్కసారి పొలిటీషియన్స్ కూడా కంటిన్యూ చేద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభినంగా. నమస్తే అక్క, నమస్తే చెల్లి, నమస్తే అన్న. ఎక్కడ ఉన్నా పై నుంచి మీ అందరికీ నా ఆశీస్సులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి విషయం తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ రకంగా ముందు పోవాలి. విజన్ 2026 15 సంవత్సరాల క్రితమే చెప్పాను. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏం మాట్లాడతావయ్యా? కూర్చో, నువ్వు పెద్ద పుడింగ్వా. నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడుతావు. ఇక్కడ పెద్దవాడిని ఒక విషయం తెలియజేస్తున్నాను. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకటి కాదని సెలవు తీసుకుంటూ ఉంటానే. కూర్చో, చెప్పానుగా, ఎందుకు నిలబడతావు? కూర్చో, నేను మాట్లాడుతున్నాను కదా.
मित्रों से मैं भाई और बहनों, my all Indians, my all brothers and sisters, I wish you happy new year for advance. Me, Sonia Gandhi है, मैं all Indians to wish you happy new year for advance. Thank you so much for everyone. చూశారు కదా, ఎంతో మంది చెప్పారు, వీళ్ళందరినీ బ్లెస్ చేసింది నేనే. ప్రతి సంవత్సరం నా దగ్గరికి వస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అందరు కూడా అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తారు. అరే బాబు ఓయ్, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అందరికి కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు రా బాబు. అర్ధరాత్రి బండ్లు వేసుకొని తిరిగి పడిపోయి తల్లిదండ్రులు బాధపెట్టబాకండి, పోలీస్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అందరు కూడా విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, బాగుండాలి రా బాబు. కేల్కతా దుకాన్ బంద్. ఇలాగా అవును, నీకెంతో ఇష్టమైన రామ్ గోపాల్ వర్మ గారిని వదిలేసేవేంటి ఈసారి? అది సపరేట్ గా చేద్దామని ఉద్దేశంతో. సరే, అసలు చెయ్యి. బేసిక్ గా ఆ. ఆయన ఏంటంటే అసలు నూతన సంవత్సరం విష్ న్యూ ఇయర్లు అవును, పండుగలు అవును. అది. సో వీళ్ళు ఎంత మంది చెప్పిన తర్వాత వీళ్ళందరికీ ఈయన కంక్లూజింగ్ ఇస్తే ఎలా ఉంటుంది సరదాగా ఆర్జీవి గారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. కానీ ఆ లైఫ్లో హ్యాపీ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆడు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఆ సంవత్సరం కూడా అట్లా ఉండిపోతాడు. ఎందుకు? నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన వాడి జీవితంలో హ్యాపీ అనేది ఉండదు. సో ప్రతి మనిషి వాడికి నచ్చినట్టు బతకని ప్రతి మనిషి కూడా ఆ సంవత్సరం ఉన్న చచ్చిపోయినట్టుతో సమానం. అందుకే నేను ఇలాంటి విషెస్లకి, ఇలాంటి బర్త్డే విషెస్లకి నేను బేసిక్గా చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రతి నైట్ కూడా 31st నైట్లా గడుపుతాను ప్రతిరోజు. సో లైఫ్లో నీకు నచ్చినట్టుగా నువ్వు బతకపోతే నా ఆస్పెక్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉండాలని వీళ్ళందరూ ఎంతమంది చెప్పారు, వాళ్ళందరికీ యాంటీగా నేను ఒకటే చెప్తున్నాను. ఈ సంవత్సరం అయినా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, లేదంటే ప్రతి న్యూ ఇయర్ కూడా వేస్ట్. ఇది నా ఆస్పెక్ట్. ఇలాగా ఆర్జీవి గారు ఆయన స్టైల్లో ఒక కంక్లూజింగ్ అనేది ఇస్తూ ఉంటారు అక్క. నీకు బాగా ఆర్జీవి గారు ఇష్టం కదా, ఆయన ముందు కూడా చేసినట్టున్నావు కదా. ఆయనతో ఏం చేసినావు ఆ రోజు ఆయన ముందు? ఫస్ట్ పరిచయంలో మన ఒక సినిమా, అంటే అప్పుడు నేను ఆయనకి యాంటీగా ఆయన వాయిస్ చేయడం జరుగుతుంది వేరే సినిమాకి. బట్ ఒక ప్రొడ్యూసర్ గారు ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి మీ వాయిస్ భలే చేస్తాడండి అన్న తర్వాత, ఏది ఒకసారి ఇప్పుడు నా వాయిస్ చేయండి అంటే మీరు ఏం చెప్తారో ఏంటనే చెప్పగానే అప్పుడు రక్త చరిత్ర టైంలో ఆయన చెప్పిన వంటి ఆ వాయిస్ ఓవరు అసలు ఆ టైంలో ప్రతి ఒక్కరికి రోమాలు నెక్కబడిస్తాయి. ఆయన భూమారెడ్డి గురించి చెప్పింది, ఆ వాయిస్ ఓవర్ చేసి చూపించారు అనమాట. ఒక లైన్ చెప్పి, భూమారెడ్డి చేసినది భయంకర దారుణం, ఆ ప్రాంత ప్రజలందరినీ గడగాలాడించింది. వీడి మనిషి నరరూప రాక్షసుడు అన్నట్టుగా ప్రాంత ప్రజలందరూ వీడిని చూశాడు. వీడు కనబడిన ప్రతి ఆడది తల్లి చెల్లి అక్క అనే తేడా లేకుండా కామాంధుల్లా తన జీవితాన్ని చేశాడు. సో ఇది నరరూప రాక్షసుడిది టీవీ బాంబు కావచ్చు, సూర్య విషయం కావచ్చు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది రక్త చరిత్ర 3లో చూద్దాం. ఇట్లాగా ఆయన చెప్పినటువంటి వాయిస్ ఓవర్ని ఇవ్వడం జరిగింది. చాలా బాగా అయ్యారు. ఆయన ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు అనేది కూడా చేశారు. అప్పటి నుంచి దాదాపు ఒక 4-5 years నుంచి ఆయన ఏదైనా పొలిటికల్ సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ మూవీ తీస్తే నన్నే డబ్బింగ్ పెడతారక్క ఆ పొలిటికల్ వాయిస్కి. అండ్ ఎప్పుడు ఏదైనా అవసరమైతే ఈ వాయిస్ మెసేజ్ పంపిస్తారు, రవి నాకు ఈ స్టైల్లో వీళ్ళు చెప్తే ఎలా ఉంటుందని నా వాయిస్ పంపించని చెప్పేసి అంటారు. సో అది ఆయనతో ఉన్న బాండింగ్ జర్నీ. ఆయన ఇంటర్వ్యూ కూడా ఏదో చేసినట్టున్నావు కదా నువ్వు? అవును. ఆయన ఏంటంటే కనుక వ్యూహం సినిమాకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ వ్యూహం సినిమా చేసినప్పుడు అదేంటంటే కనుక ఒక పొలిటికల్ సెటర్ మూవీ. ఆయనంతటా ఆయన పిలిపించుకొని ఆయనే చంద్రబాబు గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, బాలయ్య బాబు గారితో వీళ్ళందరితోటి మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పేసి అని కూర్చోబెట్టుకొని నా క్యారెక్టర్ నేను కాదనమాట, ఎదురుగా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో అడిగితే ఆయన చంద్రబాబు గారికి సమాధానం చెప్పేవాళ్ళు, నేను జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్లో అడిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అలాగే చాలా బాగా వైరల్ అయింది అక్క ఇంటర్వ్యూ. అసలు నిజంగా ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అసలుకి రామ్ గోపాల్ వర్మ గారు ఏ ఒక్క ఆర్టిస్ట్ గురించి పొగుడుతూ ఎప్పుడు కూడా ట్వీట్ చేయలేదు అక్క. ద ఫస్ట్ టైము నేను వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎదురుగా, ఇప్పుడు ఇక్కడ నా క్యారెక్టర్ ఏంటంటే అక్కడ చేసి 4, కానీ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేనే ఆర్జీవి, నేనే ఎదురుగా ఆపోజిట్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి క్యారెక్టర్లు కూడా నేనే అట్ ఎ టైమ్ ఒకే స్కిట్ని ఒక 10 నిమిషాలు గుక్క తిప్పుకుంటే క్యారెక్టర్లు అప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటే ఒక్కనే చేశాను అక్క స్కిట్. అది చూసి ఇంప్రెస్ అయ్యి నా గురించి ట్వీట్ చేస్తా, హైలీ టాలెంటెడ్ రవి, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పని
నా పేరు మెన్షన్ చేసి ఓ. ట్విట్లో పోస్ట్ చేశారక్క. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. టాలెంట్ బాగా గుర్తిస్తారు ఆయన. యా, ఓకే. నీ బాగా ఇష్టమైన హీరో ఎవరు చెప్పు అసలు? పవన్ కళ్యాణ్ గారు అక్క. కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఇష్టం నాకు. కళ్యాణ్ Okay. గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరు అంటే మెగా ఫ్యామిలీ అంటే నాకు మొదటి నుంచి బాగా ఇష్టం అక్క. ఓకే, ఓకే. యా. మరి ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ఇప్పుడు మళ్ళీ ఆయన పేరే చెప్పకు, ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కూడా కదా, అలా చెప్పకు, వేరే చెప్పు ఈసారి. నాకు అంటే ఆయన గురించి అని కదా, ఆయన హీరో పరంగా లేకపోతే చిరంజీవి గారి పరంగా నాకు అట్లాగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా బాగా ఇష్టం. అండ్ పొలిటికల్ పరంగా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అక్క. రాజశేఖర రెడ్డి గారా? అసలు ఎందుకంటే నా కాలేజ్ డేస్లో మేము చదువుకున్నామనంటే ఆయన ఇచ్చినటువంటి మా యొక్క రిజర్వేషన్ స్కాలర్షిప్ కావచ్చు, ఓకే, ఓకే. అది ఫీజు అక్క రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చాలా అంటే చాలా. అసలు మేము మాలాంటి వాళ్ళు, నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాక మేము ఏమిటంటే కనుక మాకు రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మాకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి అనమాట. ఆ టైంలో మాకు కంపల్సరీ కట్టాలా? 100% కట్టాలక్క. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా డాడీ ఎంప్లాయ్ కాబట్టి మనకి పర్ యానం వచ్చేసరికల్లా యానం ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండేది డాడీకి. ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించకుండా మనకి ఫీజు రిమోర్మెంట్స్ అనేది రాదు. ఓకే. అక్కడ ఫెయిల్ అయిపోయాను అనమాట. మా డాడీకి ఏమో ఇన్కమ్ అంతా ఖర్చు ఎక్కువ డాడీకి, నాకు కట్టలేకపోయిన పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్, నాకున్న సమస్యని అప్పుడు మా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు అలా తీసుకెళ్తే, పర్వాలేదు ఆయన డాడీ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసేసి చేయండి అని చెప్పేసి అని అక్కడ అప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా అంటే చాలా. అందుకని నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అంటే ఆయన చేసిన సేవలు నాకు చాలా బాగా ఇష్టం. ఆయన పెట్టిన పథకాలు బాగా ఇష్టం. అసలు ఆయన ఏం పార్టీ, ఆయన తర్వాత వచ్చిన ఆయన ఇదని కాదు, కానీ అసలు ఎప్పుడు కూడా అందరి గుండెలు ఉండిపోయి స్థిర నాయకుడు. మాలాంటి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అంటే జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఏమన్నా మూవీస్ కూడా చేస్తున్నావా? మధ్యలో ఏదో ఒక మూవీ చేస్తున్నా కానంటే ఇప్పుడు ఏమన్నా చేస్తున్నావా? అవును అక్క. ఇప్పుడు ఏంటంటే కనుక నా లైఫ్ ఎట్లా అయిపోయిందంటే తెర వెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోతున్నాను అక్క. ఏ మూవీస్ లో చేసావమ్మా చాలా అంటే డబ్బింగ్? డబ్బింగ్ ఎట్లా అంటాక మనల్ని పిలుస్తారు, పిలిచిన తర్వాత ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటి చెప్పిస్తారు. ఆ సినిమా పేరు డబ్బింగ్ ఆర్టిస్టులకి రివీల్ చేయరు, పలానా రివీల్ చేయరు అనమాట. మొబైల్ లోపల తీసుకెళ్ళనివ్వరు, మొత్తం బయట పెట్టి చేస్తారు. ఆ క్యారెక్టర్ ఇదేంటి, ఈ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పాలి అని చెప్తారు. పలానా సినిమా అని చెప్పేసి ఉంటుంది. అదేంటంటే కనుక పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటుంది, ప్రొడక్షన్ నెంబర్ 1, ప్రొడక్షన్ నెంబర్ 2 అని చెప్పేసి. అట్లాగే తర్వాత మేనేజర్ల ద్వారా ఓహో పలానా సినిమాకి అని చెప్పింది రివీల్ చేయనివ్వరు అనమాట ముందుగానే. కానీ మీకు అర్థమవుతుంది డైలాగ్స్, సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసిపోతుంది ఆ మూవీలో మేమే చేసాము. అవునవును, చాలా అలాగ చాలా విలన్ క్యారెక్టర్లకి బేస్ వాయిస్లకి బాగా చెప్తూ ఉంటాను అక్క. రవిశంకర్ గారు వాయిస్ లాగా, సాయి కుమార్ గారు వాయిస్ లాగా, తర్వాత ఒక భయంకరమైన బేస్ వాయిస్ లో ఒక మాంత్రికుడు క్యారెక్టర్లకు కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఇలాంటివి చెప్తూ ఉంటాను అక్క. మాంత్రికుడు క్యారెక్టర్ కూడా చెప్తాడు. అవునక్క. నేను ఒక డైలాగ్ చెప్తాను అక్క. అది అతను కపాల మాంత్రికుడు. తన క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. క్షుద్ర పూజలు చేస్తే తన శక్తుల కోసం ఏంటంటే బలర్పిస్తాడు. ఒక బలర్పిస్తుంటే కొన్ని జంతువులను బలర్పిస్తుంటాడు, తర్వాత ఒక మనిషిని బలర్పిస్తుంటాడు. అతను ఆ బలు అర్పించి విజయం సాధిస్తాడు. అప్పుడు ఆ మాంత్రికుడికి అప్పటి వరకు మాట్లాడ్డు, ఓన్లీ ఓం భీం బుష్ ఇలాగ మాట్లాడుతుంటాడు. కానీ ఆ బలు అర్పించి విజయం చేసిన తర్వాత అతను బేస్ వాయిస్ అనమాట, ఉత్సాహంతో శక్తులతోటి భయంకరంగా వస్తుంది ఆ వాయిస్. చెప్తాను చూడండి అక్క, మిమిక్రీ ఇంత బాగా చేస్తాం కానీ డబ్బింగ్ వచ్చేసరికి అలా చాలా డిఫరెంట్ ఉంటుంది నా వాయిస్. అసురా, ఈ రోజు నా పూజ పూర్తయింది. నా శక్తులన్నీ మారి అతేంద్రియ శక్తులు నాలో ప్రవహించాయి. ఇక నాపై జయించేవాడు లేడు. ఈ సర్వ మాంత్రికుడుగా నేను ఈ ప్రపంచాన్నే జయిస్తాను. అసురా రా, ఆవాహయామి. అసలు చాలా రియల్ గా మాట్లాడుతుంటే ఒక మాంత్రికుడు కనపడుతున్నాడు. అవునక్క, ఇది రీసెంట్ గా ఒక మూవీలో చెప్పాను నాకు. మాంత్రికుడు లాగే, అంటే ఆ మాంత్రికుడు ఎవరో తెలియదు, ఆ వాయిస్ అలా చీకట్లో వినిపిస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. అసలు నేనే తెలియదు అక్క. ఇలాగా ఒక మాంత్రికుడి క్యారెక్టర్లకి, విలన్ క్యారెక్టర్లకి, ముఖ్యంగా సినిమాల్లో ప్యాచ్ వర్క్స్ అంటారు అక్క. అంటే ఒక సినిమాలో ఒక సీన్లో అట్ ఎ టైమ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాయిస్లు ఉంటాయి సినిమా మొత్తంలో. అంటే ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఏ మూర్తి అంటే నువ్వేనా, సే గారు పిలుస్తున్నారు జీపెక్కు అంటారు. అతను కనిపించేది 40 సెకండ్సే, అతను డబ్బింగ్ పిలవరు సినిమాలో. అట్లాగా ఒక సినిమాలో 40 క్యారెక్టర్లు ఉంటాయి అక్క. ఆ 40 క్యారెక్టర్లకు వాయిస్ మార్చి చెప్తాను. డిఫరెంట్ గా చెప్పాలి, డిఫరెంట్ గా గుర్తుపట్టరు అనమాట. పెద్దవాడు ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు బాగా, బాబు
కొంచెం వయసు పెద్దదైపోయిందయ్యా, ఆ రోడ్డు కొంచెం దాటించవా అనే ఒక పెద్ద ఆయన వాయిస్. అట్లాగా ప్యాచ్ వర్క్స్ అంటారు అక్క. అట్లాగా సినిమాలకి ఎన్ని సినిమాలు చెప్పాను నాకే తెలియదు. 100 మూవీస్ వరకు చెప్పుంటాను అక్క. అట్లాగా డబ్బింగ్ అంటే నువ్వు చేసిన వాటిలో బాగా నీకు నచ్చింది ఏంటి? పోసాని గారికి చెప్పానక్క. ఆయన గొంతు ఇన్ఫెక్షన్ అయ్యో లేకపోతే సంథింగ్ హెల్త్ ఇష్యూ అయ్యి ఏఐజీ హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నారక్క ఆయన. ఆ టైంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పోసాని గారి యొక్క సినిమా ట్రైలర్లో ఆయన ఇంపార్టెంట్ డైలాగ్ ఉంది. ఓకే, ఆయన క్యారెక్టర్ ఆ ట్రైలర్లో ఆ డైలాగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఆయన ఏమో చెప్పలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఏ కమెడియన్ కానీ ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ వాయిస్లు చేసుకోగలుగుతారు. ఎంఎస్ నారాయణ గారు చనిపోతే ఆయన పెండింగ్ ఉన్న సినిమాలు కూడా మా మిమిక్రీ ఆర్టిస్టులే చెప్పారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, కొండవలస లక్ష్మణరావు గారు, ఇలా ఎంతోమందికి మేము చెప్తూ ఉంటాం అక్క. సో పోసాని గారి పర్మిషన్లో పోసాని గారి యొక్క వాయిస్ని డబ్బింగ్ చెప్పడం జరిగింది అక్క. ఒక సినిమాకి చెప్పడం పర్మిషన్ తీసుకోవాలక్క. ఎందుకంటే మరి ప్రొడ్యూసరు ఇతనికి పేమెంట్ పూర్తిగా ఎప్పుడు ఇస్తారంటే ఒక ఆర్టిస్ట్కి ఎంత పెద్ద ఆర్టిస్ట్కి అయినా 50% మాత్రమే సినిమాకి అగ్రిమెంట్లో డబ్బులు ఇస్తారు. రిమైనింగ్ 50% ఆఫ్టర్ కంప్లీట్ యువర్ డబ్బింగ్. దట్ ఈస్ అగ్రిమెంట్. నువ్వు కంప్లీటెడ్గా సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత నీకు మిగతా డబ్బు ఇస్తానని ప్రొడ్యూసర్కి పెద్ద పెద్ద యాక్టర్కి అగ్రిమెంట్ ఉంటుంది. ఇన్ కేసుగా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పేశాను అనుకో అక్క పోసాని గారికి, మరి మిగతా 50% డబ్బులు ఆయన సినిమాకు 10 లక్షలు అనుకో అక్క, 5 లక్షలు ముట్టినాయి పోసాని గారికి, మిగతా 5 లక్షలు రావాలి కదా. నేను డబ్బింగ్ చెప్పేసి ఆయన వాయిస్ చెప్పడం వల్ల ప్రొడ్యూసర్ అతను మోసం చేయొచ్చేమో, ట్రైలర్లో ఆయన పెట్టేయచ్చేమో, ఆ డబ్బులు పోసాని గారికి రావు కదా అక్క. సినిమాలో అలాగా కొన్ని ఆర్టిస్టులు అందరూ కూడా మా డబ్బింగ్ యూనియన్ని రిక్వెస్ట్ చేశారనమాట, మిమిక్రీ ఆర్టిస్టులు. ఒరే బాబు, మీరు చెప్పడం వల్ల మాకు డబ్బులు రావట్లా, ఎవడెవడో వస్తున్నాడు కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు, మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఏ యొక్క డబ్బింగు ఇన్ఛార్జీలైనా, ఏ డబ్బింగ్ అసోసియేషన్ అయినా దయచేసి మీరు మిమిక్రీ ఆర్టిస్టులు మేము ఒప్పుకుంటాం, కానీ ఎవరు కూడా వాయిస్ చెప్పకండి, మమ్మల్ని అడగండి, మాతో మాట్లాడండి అని చెప్పేసి షియాజీ షిండే గారికి, పోసాని గారికి, అలా చాలామందికి అక్క వాయిస్ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద డబ్బింగ్ ప్రొసీజర్ అక్క. అంటే ఫస్ట్ టైం చెప్తున్నారు అసలు ఈ డబ్బింగ్లో ఇలాంటి లీకేజెస్ చెప్పకూడదు. అవునక్క, కానీ అందరికి తెలుసు, మూవీలో వాళ్ళందరికీ తెలుసు, మూవీస్ యాక్ట్ చేసే వాళ్ళకి ఆర్టిస్ట్ వాళ్ళందరికీ తెలుసు. చాలా అవునక్క. ఇట్లాగే బయట వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటది కానీ ఇలాగ మూవీ బాగుందా లేదా అదే మెయిన్. దాని వెనకాల చాలా ఉండే అక్క, ఇంత కష్టం ఉంటది, చాలా కష్టం ఉంటుంది డబ్బింగ్ లో. అంటే ఉంటదని తెలుసు కానీ మరి ఇంత డబ్బింగ్ కోసం కూడా ఇంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి జాగ్రత్త తీసుకుంటారు. అవునక్క, చాలా తీసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు బేసిక్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడి డిఫరెంట్ వాయిసెస్ చెప్పినప్పుడు, నేను మిమిక్రీ చేసినప్పుడు కూడా ఆ పెయిన్ రాదు, కానీ ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం వోకల్ కార్డ్స్ దెబ్బ తిని చాలా పెయిన్ వస్తుంది. ఎందుకంటే మిమిక్రీ అంటే ఏదో జనరల్ చేసేయచ్చు, కానీ ఒక్కసారి చేస్తారు. డబ్బింగ్ అంటే రాకపోతే పర్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ చేయాలేమో, టేక్స్ తీసుకుంటారు అక్క. అంటే అక్కడ ఎమోషన్ ఉంటే నేను నార్మల్గా చెప్పకూడదు, ఏడుస్తూ చెప్పాలి. వాడు సీరియస్గా ఉంటే, అంటే నేను ఇక్కడ నా ఎదురుగా మైక్ ఉంటుంది, నేను అందులో ఇంకా క్యారెక్టర్లో పరకే ప్రవేశం చేసేస్తాను. నిలబడితేనే యాక్టింగ్ చేసేస్తాను, నిలబడుతూనే ఏడుస్తూ చెప్పేస్తాను, నిలబడుతూనే నవ్వుతూ చెప్పేస్తాను అనమాట. సో అంత కష్టం డబ్బింగ్. చాలామంది చాలా ఈజీగా చెప్పేయచ్చు, చాలా ఈజీగా వచ్చేయచ్చు అనుకుంటారు రెండు ఫీల్డ్కి. సో వెరీ టఫ్. యాక్టింగ్ కన్నా, మిమిక్రీ కన్నా, పాటల కన్నా అతి కష్టమైనది ఈ 24 క్రాఫ్ట్స్లో ఏదైనా ఉందంటే డబ్బింగ్ అక్క. అంటే డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ ఏదాకా చేయాలి, ఆ వాయిస్ వచ్చేదాకా చేయాలి, వాయిస్ రావాలి, ఎమోషన్ పండాలి. చాలా కష్టం డబ్బింగ్. నీకు మిమిక్రీ ఇష్టమా, డబ్బింగ్ చేయడం ఇష్టమా? మిమిక్రీ ఇష్టం ఒక డబ్బింగ్ నేను వెళ్ళను డబ్బింగ్కి, చాలా తక్కువ. అమ్మో చాలా తక్కువ. F3 సినిమాలో ప్రభాస్ గారు వాయిస్ రావడానికి 15 టేకులు తీసుకున్నారు అక్క. నాది నీకా? నాకక్క 15 టేకులు తీసుకుంటే థర్డ్ టేక్ ఓకే అయింది. అంటే థర్డ్ F3 సినిమాలో మన టాయ్స్ ఉంటాయి కదా, F3 టాయ్స్, అందులో లాస్ట్లో చెప్తారు, సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్, ఫోన్లో గేమ్స్, ఆటలేనా, ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను, నాతో పుస్తకాలు తీసేదెవరు, నాతో ర్యాంకులు కొట్టేదెవరు, నాతో చదివేదెవరు, జై మహిష్మతే. ఈ డైలాగ్ ప్రభాస్ గారే బాహుబలిలో చెప్పినటువంటి ఆ డైలాగ్ డైరెక్ట్గా ప్రభాస్ గారు ఆ టాయ్స్, దానికి కూడా అనిల్ రావుపూడి గారు ఆయన వాయిస్ తీసుకోవడానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకుని, సార్ మీ వాయిస్ వాడుకుంటున్నాం ఇలా టాయ్స్కి, అట్లా వాళ్ళు మాట్లాడుకుంటారు చెప్పాను. అట్లా రమానాయుడు స్టూడియోలో 15 టేకులు తీసుకున్నారు అక్క. అట్లా అదే హైయెస్ట్ అక్క. నేను చెప్పిన దాంట్లో అది బాగా పేరు తీసుకొచ్చింది F3 సినిమా. ఇక రిమైనింగ్ ఏంటంటే నేను పలానాలో చెప్పాను నేను ఎందుకు చెప్పుకోనంటేనక్క, ఇక్కడ ఏమవుతుందంటే
వాళ్ళ యొక్క క్యారెక్టర్లకి ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ అని ఉన్నారు. ఉమ్. బుల్లెట్ భాస్కర్ అంటే మహేష్ బాబు గారు ప్రతి సినిమాకి ఆయన ట్రాక్ చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఓహో మహేష్ బాబు గారు అంత కష్టం ఏం లేదా, ఫస్ట్ ఏం చెప్పిన తర్వాత ఆయన వచ్చి చేసుకుంటారా, అంత హార్డ్ వర్క్ ఏం లేదా అంటే వాళ్ళు ఏదో కొంచెం మేము అంటే మా కష్టం ఏమి లేనట్టుగా మీరే వెనకాల నుంచి కష్టపడుతున్నట్టుగా అనే ఫీలింగ్ అలా ఉంటుందని చెప్పని బేసిక్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పాక చాలామంది కూడా డబ్బింగ్లో మేము చెప్పిన ఏ క్యారెక్టర్ కూడా నేను పలానా వాళ్ళు చెప్పాను ఇక్కడే చెప్పుకున్నాక ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళని తక్కువ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ కష్టాన్ని మనం తీసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళ కష్టంలో నా చేయి కూడా ఉందని నేనేదో గర్వంగా చెప్పుకున్నట్టు ఉంటుంది, అతను ఏదో తగ్గించినట్టు ఉంటుంది. సో అలా ఎందుకే ఎప్పుడు చెప్పనక్క. ఓకే, ఏఐ కూడా ట్రై చేస్తున్నారా? ఏఐ వచ్చేసింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని కూడా యూస్ చేస్తున్నావా దేనికన్నా నువ్వు? చాలా ఎక్కువగా ఏఐలో నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే నాక బేసిక్గా ఇప్పుడు ఏఐలో చాలా పెళ్ళిళ్ళలో చూడండి, చాలా మ్యారేజెస్లో కావచ్చు వాటిలో కావచ్చు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ నాన్నగారే వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొన్ని వస్తాయి అనమాట వాయిస్లు. నేను రీసెంట్గా ఏం చేస్తున్నానంటే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి రీసెంట్గా వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళు మాట్లాడే రికార్డ్స్ ఉన్నాయి అనుకో అక్క, వాళ్ళు నాకు పంపిస్తే వాళ్ళ నాన్నగారి యొక్క వాళ్ళ ఫాదర్ యొక్క వాయిస్ నేను ప్రాక్టీస్ చేసి నేను వాళ్ళకి పంపిస్తున్నాను. పంపిస్తే అప్పుడు ఏం చేస్తున్నాడు మన దగ్గర ఉన్నటువంటి ఏఐ టెక్నీషియన్ వాళ్ళ ఫాదర్ యొక్క హెచ్డి పిక్కి నా వాయిస్ని పెట్టేసి యాస్టీస్గా వాళ్ళ పెళ్ళిళ్ళలో ఆ వీడియో ప్లే చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫాదర్ యొక్క వాయిస్ని 50% మ్యాచ్ చేసి పంపిస్తుంటే అబ్బా నిజంగా మా నాన్నగారే వచ్చి పైనుంచి వాళ్ళు నిజంగా ఏడుస్తూ ఉంటే అబ్బా ఇంతకంటే ఇంకేం కావాలి ఒక ఆర్టిస్ట్గా, దేవుడు నాకు ఇచ్చిన వరం ఒక స్వరం, ఆ స్వరాన్ని మనం ఈ రకంగా ఉపయోగిస్తున్నాం అనేది. ఇప్పుడు ఏఐ మాత్రం చాలా బాగా ఎమోషనల్గా చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది, అది చాలా బాగుంటుంది. అది రీసెంట్గా చేస్తున్నాను. ఆల్ ఆర్ సో హ్యాపీ. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు, సార్ మా నాన్నగారికి వాయిస్ చెప్పండి సార్, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, కానీ మా అమ్మగారు మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి సార్. కాల్ రికార్డ్స్ ఉండాలా? కాల్ రికార్డ్స్ ఉండాలక్క. ఆ కాల్ రికార్డ్స్ ఉంటే ఆ కాల్ రికార్డులో ఆయన వాయిస్ని అబ్జర్వేషన్ చేసి 1 day టైం తీసుకొని ఆయన వాయిస్ని నేను పంపిస్తాను. పంపిస్తే ఆ వాయిస్కి వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోలు యాడ్ చేసుకుంటూ స్వర్గం నుంచి వచ్చి అమ్మ శ్రీదేవి ఎలా ఉన్నావురా, నేను మీకు దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు మీతోనే ఉంటుంది, నా ఆశీస్సులు ఎప్పుడు మీతోనే ఉంటాయి, ఏడవకండి, మీరందరూ బాగుండాలి, ఇదిగో నాన్నగా అమ్మని బాగా చూసుకో, తమ్ముని బాగా చూసుకో అని వాళ్ళ కూతురుతోటి వాళ్ళ కొడుకుతోటి ఫాదర్ వచ్చి మాట్లాడుతుంటే ఆ వీడియోస్ నాకు తిరిగి పంపిస్తారక్క. ఆ వీడియో వాళ్ళు ఎంత కృతజ్ఞత అంటే డబ్బు కాదక్క అక్కడ ఎమోషన్ అనేది అది చేస్తుంటానక్క. రీసెంట్గా ఇది బాగా ఉపయోగిస్తున్నాను, ఏఐతో చేస్తున్నాను. నువ్వు కూడా వాడేస్తున్నావు గట్టిగా వాడుతున్నాను అక్క. టీం ఉన్నారు, వీడియో కూడా మన వాళ్ళే చేస్తారు, అట్లాగా వాళ్ళే చేస్తారు, మా వాళ్ళే చేస్తారు. వాళ్ళ ఆడియోకి మనం చేస్తుంటాం. కొంతమందికి ఏంటంటే ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఫ్యాంటసీ ఏంటంటే సార్ నేను రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాన్ సార్, రాజశేఖర రెడ్డి గారు నా పుట్టినరోజు చెప్పినట్టు నా పేరు చెప్పి విషెస్ చెప్తున్నట్టు, హీరోలు పొలిటీషియన్స్ అవన్నీ కామన్, అదంటే మనకి అది కామన్. ఇది మాత్రం చాలా యూనిక్ అక్క. అట్లా చేసుకుంటూ కొంచెం కొత్తగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాను అక్క. ట్రై చేస్తాను. వెరీ బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్ రవి, బాగా ఎంటర్టైన్ చేసావు కాసేపు మమ్మల్ని అందరినీ. న్యూ ఇయర్ విషెస్ తోటి థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్పెషల్గా నా లైఫ్లో ప్రతి సంవత్సరం మీ ఇంటర్వ్యూ తోటే స్టార్ట్ అయింది అక్క నా లైఫ్. అవునక్క, ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మీరు న్యూ ఇయర్ రోజు టైంలో పిలుస్తారు అక్క. అసలు ఆ సంవత్సరం అంతా నాకు ఇంకా అదొక బెస్ట్ సెంటిమెంటో లేకపోతే బెస్ట్ అక్కడి నుంచి మీ సపోర్ట్ ఎప్పుడైనా మర్చిపోలేను అక్క. చాలా బాగా పిలుస్తారు, అసలుకి కేవలం మిమిక్రీ మాత్రమే మాట్లాడతారు, మిమిక్రీ అంతనే చెప్తారు, ఇంక వేరేది ఏం పట్టుకోరు. ఐ రియల్లీ లైక్ యువర్ వే ఆఫ్ ఇంటర్వ్యూ అక్క. ఐఎమ్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అండ్ ముఖస్తుతి కోసం చెప్పట్లేదు కానీ ఐ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.